బీహార్ ఎలక్షన్స్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయేటువంటి ఎలక్షన్స్. దేశంలో 2025 నవంబర్లో జరగబోయేటువంటి బీహార్ ఎలక్షన్స్ తప్పనిసరిగా ముఖచిత్రంలో మార్పు జరగబోతున్నది అనేటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి. సర్వేలు ఏ విధంగా చెబుతున్నప్పటికీ కూడా, వన్ సైడెడ్గా సర్వేలు రిపోర్ట్లు ఇస్తున్నప్పటికీ కూడా, బీహార్లో ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్యలో ఉండేటువంటి తేడా 1%, 1.5% అనేటువంటి విషయాన్ని అందరికీ స్పష్టంగా చెబుతూనే ఉన్నాయి. పోనీ వీళ్ళు ఇప్పుడు చెబుతున్నది కాదు, ఇదివరకు ఫలితాలను బట్టి చూసినప్పటికీ కూడా 1%, 1.5% తేడాతోనే ఈ ఎన్నికలు అనేటువంటివి గెలవడం వాడడం జరిగింది అనేటువంటి విషయం అందరికీ తేటతెల్లమవుతుంది. ఈ బీహార్ ఎన్నికలు తేజస్వి యాదవ్కు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, రాహుల్ గాంధీ భవితకు క్వశ్చన్ మార్క్. మోడీ గారు కంటిన్యూ కావడానికి ఇది నిర్ణయాత్మకమైనటువంటి ఎలక్షన్స్. నితీష్ కుమార్ రాజకీయంగా తను తీసుకోబోయే నిర్ణయాలకు ఫల్టురామ్ పేరున్నటువంటి నితీష్ కుమార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి దానికి ఇది నిదర్శనం. కాబట్టి ఇన్ని మార్పులు భారత రాజకీయ ముఖచిత్రంలో జరగబోతున్నాయి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా బీహార్ ఎన్నికల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. మోడీ గారికి ప్రతి ఎన్నికలు పాపం ఆయనకి అగ్ని పరీక్ష లాంటివే. ప్రతిసారి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా నితీష్ కుమార్ మీద అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి బీహార్ ప్రజలు మోడీ గారి ముఖం చూసి ఇప్పుడు ఎన్డీఏ పక్షాన నిలబడుతున్నారు. లేదా మోడీ గారి ఎత్తుగడల కారణంగానే ఎన్డీఏ పక్షం వైపుకు యువత ముఖ్యంగా సపోర్ట్ అందిస్తున్నారు అనేటువంటి విషయం సర్వేలే చెబుతున్నాయి. అక్కడ ప్రజలు చెబుతున్నారు. దీన్ని బట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బీహార్ ఎన్నికలు భారతదేశ భవిష్యత్తు ముఖచిత్రానికి నిదర్శనం కాబోతున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయి అనేటువంటిది పక్కన పెడితే దేశానికే పరీక్షగా మారాయి. కాబట్టి మోడీ గారి ప్రభుత్వానికి ఇది గడ్డు సమస్యగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. బీహార్ ఎన్నికలు ఎన్డీఏ పక్షాన ఉంటాయి అని చెప్పి సర్వేలు చెబుతున్నప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు ప్రకటన జరిగేటంత వరకు కూడా ఎన్నికలు ఎటు పక్షాన ఉంటాయి అనేటువంటిది చెప్పడం కష్టమే. మరీ ముఖ్యంగా ఇది రాహుల్ గాంధీ భవిష్యత్తుకు క్వశ్చన్ మార్క్ కాబోతున్నటువంటి ఎలక్షన్స్. జై హింద్, జై భారత్.